నమస్తే సార్. సార్ న్యాచురోపతిలో మనకి ఏదైతే ఈ థైరాయిడ్ అంటూ ఉంటారో దానికి ఒక మంచి మెడిసిన్ కావచ్చు న్యాచురల్గా తగ్గించుకోవాలంటే ఇట్ ఈస్ పాసిబుల్ అవుతుందంటారా? Yeah, it is 100% possible because thyroid is one of the autoimmune disorder. Okay. And ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ అని మనం చెప్పొచ్చు. సో లైఫ్ స్టైల్ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తికి మారిపోతే అప్పుడు థైరాయిడ్స్ డెవలప్ అవుతుంది. థైరాయిడ్ గ్లాండ్ మనకు సరిగా పనిచేయడం ఉండొద్దు అనమాట అప్పుడు. సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు థైరాయిడ్ ప్రాబ్లం మనకు స్టార్ట్ అయిపోతుంది, దాని సిమ్టమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. సో ఎప్పుడైనా సరే మనం ఆ లైఫ్ స్టైల్ మార్చేసామనుకో, సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు అగైన్ థైరాయిడ్ రివర్స్ అవడం మొదలుపెడుతుంది. అండ్ మనకు ఇమ్యూన్ సిస్టమ్కు కూడా మనం కొంచెం దాని మీద కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఇమ్యూన్ సిస్టమ్కు ఇంపార్టెన్స్ ఇస్తే మనకు ఈ ఆటోఇమ్యూన్ డిజీజ్ అన్నది అది కూడా తగ్గడం స్టార్ట్ అవుతాయి. సో ఎక్కడ ఏంటంటే మనకు ఫుడ్ విషయం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో ఫుడ్ పరంగా కొన్ని విషయం పాటించాలి, డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయాలి అట్లీస్ట్ 1 hour. ఓకే. అండ్ దాని తప్పటి మనిషికి గుడ్ స్లీప్ కూడా ఉండాలి. సపోజ్ సరిగా నిద్ర లేదనుకో, సో అగైన్ ఇమ్యూనిటీ మీద మనకు ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే మనకు అగైన్ అది తగ్గడానికి కష్టం అయిపోతుంది. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ పీపుల్ ఆర్ నాట్ అబుల్ టు డూ ఇట్. అందుకే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో ఏం చెప్తారంటే ఒకసారి మీకు థైరాయిడ్ వచ్చేసిందంటే యూ హ్యావ్ టు యూజ్ ద మెడిసిన్ ఫర్ లైఫ్ లాంగ్, సచ్చినప్పుడు వరకు మనం వాడాలి అని చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. సో ఓకే, పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ అండ్ మోడర్న్ మెడిసిన్ ఈజ్ లైక్ WHO లేబుల్లో ఉంది కాబట్టి బేస్డ్ ఆన్ దేర్ రీసెర్చ్ అండ్ ఆల్, సో సమ్ మెడికేషన్ ఆర్ దేర్, సో దే ఆర్ యూజింగ్ మెడిసిన్, దే ఆర్ సర్వైవింగ్. బట్ ఒక వ్యక్తి కావాలి అంటే ఈ థైరాయిడ్కు కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు అండ్ థైరాయిడ్ నుంచి కంప్లీట్గా బయటపడవచ్చు, మెడిసిన్ కూడా కంప్లీట్గా మానేయచ్చు. దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ అవర్ ఓన్ ఎఫర్ట్స్. మనకు ఓన్గా మనం ప్రయత్నం చేయకపోతే దెన్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. అండ్ అప్పుడు ఏమవుతుందంటే ఈ థైరాయిడ్ మెడిసిన్ మనం వాడితే ఉండాలి. థైరాయిడ్ మెడిసిన్లు ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అగైన్ డోజెస్ పెరుగుతూనే ఉంటాయి. లైక్ లెటస్ ఇప్పుడు మీరు 50 mcg మీరు వాడుతున్నారు, ఆఫ్టర్ 2 years 3 years ఆ 50 mcg మీకు పనిచేయరు. అగైన్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ టు 100 mcg. అది కూడా పనిచేయకపోతే యూ హ్యావ్ టు కమ్ టు 150 or 200. సో అంతా పెరిగిపోతాయి అన్నమాట. అండ్ ఎంత డోజెస్ మనం పెంచితే మన బాడీలో అంత సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. ఓకే. బట్ దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో పీపుల్ హు ఆర్ లైక్ ఎండోక్రైనాలజిస్ట్ ఉంటారు, దే టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ కేసెస్. సో వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ ఏం లేదు. అండ్ పీపుల్ ఆర్ నౌ డేస్ పీపుల్ ఆర్ సో లేజీ. ఈవెన్ సార్ నాకు టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి, అసలు టైం లేదు, మై టైమ్ ఈజ్ సో హెక్టిక్, ఐఎమ్ నాట్ గెటింగ్ టైమ్ ఫర్ మై ఎక్సర్సైజ్. అది చెప్తే ఎలా అవుతుందండి చెప్పండి? ఇట్స్ నాట్ లైక్ దట్. సో దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్. దట్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ ఈజ్ లెఫ్ట్. యూ యూజ్ మెడిసిన్, జస్ట్ సర్వైవ్ యువర్ సెల్ఫ్. అండ్ దానివల్ల ఘోరమైన సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి, మసల్స్ పెయిన్ అండ్ బోన్ పెయిన్ అండ్ దాంతోపాటి హ్యూజ్ హెయిర్ లాస్. ఓకే. అండ్ అపెటైట్ ఇంక్రీజ్ అవ్వడం అండ్ హైపోథైరాయిడిజం ఉంటే వాళ్ళకు ఒబేసిటీ డెవలప్ అవడం అండ్ హైపర్థైరాయిడిజం ఉంటే వాళ్ళకు ఇంకా బక్కగా అయిపోవడం, ఇది మొత్తం జరుగుతాయి. అండ్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ సపోజ్ లెట్స్ సే 5 to 10 years మీరు వాడేశారు థైరాయిడ్ మెడిసిన్, ఆ తర్వాత కూడా మీకు కంట్రోల్ లేదంటే ఆటోమేటికలీ ఏమవుతుందంటే మీకు గాయిటర్ డెవలప్ అవడం స్టార్ట్ అయిపోతాయి. ఈ గ్లాండ్ దగ్గరే మనకు ఏమవుతుందంటే లైక్ బాల్ లాంటి కొన్ని ఎక్స్ట్రా ప్లస్ మీకు డెవలప్ అవుతుంది. సో ఇట్ లుక్స్ వెరీ ఆక్వర్డ్, ఇట్ లుక్స్ లైక్ ఎ బిగ్ ట్యూమర్. అండ్ అది కూడా మనం పట్టించుకోకపోతే అగైన్ అప్పుడు కూడా సేమ్ మెడిసిన్ మీద డిపెండ్ అయి ఉంటే అప్పుడు ఏమవుతుందంటే లైక్ దాట్ మే కన్వర్ట్ ఇన్ టు థైరాయిడ్ క్యాన్సర్. యా. సో దట్ ఈస్ సచ్ ఎ హ్యూజ్ సైడ్ ఎఫెక్ట్ ఈస్ దేర్ ఇన్ ద మెడిసిన్స్ అండ్ ఆల్. సో నా ఉద్దేశం ప్రకారంగా ఏంటంటే మనము దీని మీద ఇంపార్టెన్స్ ఇవ్వాలి, లైఫ్ స్టైల్ మార్చాలి.
And okay, if you have already started the medication, thyroxine 100 mg or 15, whatever you are using, మీరు అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉండాలి. అండ్ సైమల్టేనియస్లీ మీరు ఏం చేయాలంటే డోజెస్ తగ్గిస్తూనే ఉండాలి. గ్రాడ్యువల్గా మీరు డోజెస్ తగ్గించి లాస్ట్కు మీరు మానేయచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ యువర్ సెల్ఫ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్, అప్పుడు ఏమవుతుంది, మీకు బోన్ పెయిన్ రాదు, ఒబేసిటీ డెవలప్ అవ్వదు, అండ్ మీకు థైరాయిడ్ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతాయి, ఇంక్లూడింగ్ హెయిర్ లాస్. ఓకే, సో అన్నీ బాగానే ఉంటాయి. లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్. మెయిన్ ఈజ్ ఫ్యాటిగ్. ఫ్యాటిగ్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ బద్ధకం వచ్చేస్తాయి, లైక్ ఏ పని చేయవద్దు కాదు. సో ఆ టైప్ ఉంటుంది, లేజినెస్ అయిపోతాయి జీవితం మొత్తం. సో అందుకని మనం అంతవరకు వెళ్ళకూడదు. వీ హ్యావ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్. నా ఉద్దేశం ఇది, ప్రతి ఒక్క థైరాయిడ్ పేషెంట్స్కు నేను చెప్పడానికి ఇదే చెప్తున్నాను. లైక్ యూ క్యాన్ కంపల్సరీలీ యూ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్, దట్ ఈస్ ఆన్ యువర్ హ్యాండ్. అండ్ మీరు ట్రై చేయండి. అండ్ యూ జస్ట్ డూ 3 things ఓన్లీ. ఒకటి ఏంటంటే టేక్ బ్యాలెన్స్ డయట్ అండ్ డైలీ 1 hour ఎక్సర్సైజ్, అండ్ యూ మస్ట్ హ్యావ్ గుడ్ స్లీప్. ఇన్ కేస్ స్ట్రెస్ ఏమైనా ఉన్నాయంటే స్ట్రెస్ కొంచెం తగ్గించుకోవడానికి మనం ట్రై చేయాలి. స్ట్రెస్ తగ్గించాలంటే వీ హ్యావ్ వెరీ గుడ్ ఆప్షన్స్ లైక్ మెడిటేషన్. ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ మెడిటేషన్ అట్లీస్ట్ ఫర్ 15 to 20 minutes a day, సో వాళ్ళకు స్ట్రెస్ రిలీఫ్ వచ్చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూ కెన్ వాక్ ఇన్ ద గ్రాస్ గార్డెన్ బేర్ ఫుట్ అట్లీస్ట్ ఫర్ 10 to 15 minutes. అంత మాత్రం చేశారంటే మీకు థైరాయిడ్ మెడికేషన్ గ్రాడ్యువల్గా మీరు తగ్గించుకోవచ్చు. అండ్ తర్వాత ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు ఈ టైపు ప్రాబ్లమ్స్ పూర్తిగా తగ్గిపోతుంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3 months or 6 months ఆఫ్ టైం. ఆ తర్వాత మీరు మెడిసిన్స్ కూడా మానేయచ్చు. సో దిస్ ఈజ్ మై సజెషన్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఫర్దర్ క్వరీస్ అండ్ ఆల్, యూ కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నెంబర్ విచ్ ఈస్ గివెన్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్, టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అంటూ ఉంటారు. Yeah. అసలు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? దేనివల్ల మనకి ప్రభావితం ఏంటి? అసలు తగ్గించుకోవచ్చా లేదా? Yeah. అసలు మనిషిని ఏ విధంగా ఇది బాధ పెడుతూ ఉంటుంది అంటారు? సి మనము లెట్ us డిస్కస్ అబౌట్ టైప్ 1 ఫస్ట్. ఓకే, టైప్ 1 ఎట్లా ఉంటుందంటే లైక్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్స్ ఎ జెనెటిక్ ప్రాబ్లం. ఓకే, సెకండ్ థింగ్ it may develops in the early age. Early age. Okay, maybe within the 1 year of time of the birth. Okay, so once that is developed within 1 year of age,
అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళకు సిమ్టమ్స్ అన్నీ డెవలప్ అయిపోతాయి. సిమ్టమ్స్ డెవలప్ అయితే అగైన్ వీ హ్యావ్ టు రష్ టు ద డాక్టర్. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి టెస్ట్ చేస్తారు, చెప్తారు లైక్ మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ షుగర్ ఉంది అని చెప్పేస్తారు. సో దట్ ఈజ్ యాక్చువల్లీ కౌంటెడ్ ఇన్ ద type 1. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆటోఇమ్యూన్ డిసార్డర్ అని మనం చెప్పొచ్చు. ఆటోఇమ్యూన్ డిసార్డర్ ఇన్ ద సెన్స్ మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న బీటా సెల్స్కు అంటే కన్ఫ్యూజన్గా ఉండి చంపేస్తాయి అన్నమాట. ఓకేనా, మన ఇమ్యూనిటీకు సరిగా రికగ్నైజేషన్ అక్కడ ఉండదు. ఇట్ విల్ బి కన్ఫ్యూజ్డ్. యాక్చువల్లీ కన్ఫ్యూజ్డ్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఇన్స్పైట్ ఆఫ్ కిల్లింగ్ ద ఫారెన్ బాడీ ఇట్ విల్ కిల్ ద బీటా సెల్స్. సో బీటా సెల్స్ ఎప్పుడైనా సరే మన బాడీలో చనిపోతే అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు. సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే ఆ టైంలో వీ నీడ్ ఇన్సులిన్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే, ఇన్సులిన్ లేకపోతే మనం సర్వైవ్ అవ్వలేము. ఓకే, సో దట్ ఈస్ మస్ట్ అన్నమాట. సో దట్ ఈస్ యాక్చువల్లీ కాల్ type 1 డయాబెటీస్. అండ్ type 2 మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే ఆఫ్టర్ కమింగ్ టు సడన్ ఏజ్ లైక్ 40+ అండ్ ఆల్ అప్పుడు ఏమవుతుందంటే ఈ type 2 డెవలప్స్. ఈ type 2 ఎలా డెవలప్ అవుతుందంటే దట్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ డిపెండింగ్ అపాన్ అవర్ లైఫ్ స్టైల్. మనకు ఉన్న నార్మల్ లైఫ్ స్టైల్ సపోజ్ మనం మార్చేసాం అనుకో, మేబీ బికాజ్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్, మేబీ బికాజ్ ఆఫ్ ద మనీ, because of some sort of circumstance, or because of the different types of environment, or maybe because of your company pressure. Okay, so maybe whatever reason. So akkada ఏమవుతుందంటే సపోజ్ మీ బాడీది మీ లైఫ్ స్టైల్ది ఎప్పుడైనా సరే ఈ సర్కేడియన్ రీథమ్ మారిపోతే ఆటోమేటికలీ వీఆర్ ఫాలింగ్ ఇన్ టు ద ట్రాక్. సో అప్పుడు ఏమవుతుందంటే మన బాడీ ఏం చేస్తాయంటే ఈవెన్ దో యు ఆర్ హ్యావింగ్ లిటిల్ ఫుడ్, నాట్ హై గ్లూకోజ్ ఫుడ్, బట్ స్టిల్ యువర్ షుగర్ ప్రొడక్షన్ విల్ బి దేర్, యువర్ గ్లూకోజ్ ప్రొడక్షన్ విల్ బి దేర్. సో ఈ గ్లూకోజ్ ప్రొడక్షన్ ఎప్పుడైనా సరే బాగా పెరిగిపోతే, లేకపోతే వాట్ ఎవర్ యు ఆర్ ఈటింగ్ ఇఫ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద గ్లూకోజ్ ఎండ్ ఆఫ్ ద డే, అప్పుడు అగైన్ విల్ బికమ్ డయాబెటీస్. ఓకే, సో ఈ డయాబెటిక్ అయిన తర్వాత అగైన్ ఏమవుతుందంటే లైక్ ఎవ్రీ డే వీ హ్యావ్ టు యూజ్ మెడిసిన్. విదౌట్ మెడిసిన్ వీ కెనాట్ సర్వైవ్. అండ్ ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ సర్వైవింగ్ విదౌట్ మెడిసిన్, అప్పుడు ఏమవుతుందంటే మీ ఆర్గాన్స్ అన్ని పాడైపోతాయి. ఓకే, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్. ఓకే, ఇది అన్నీ జరుగుతాయి అక్కడ. సో అందుకని భయపడి ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే లైక్ ఓకే వీ హ్యావ్ టు, మనకు డయాబెటీస్ వచ్చేసింది కదా, దర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేట్ సొల్యూషన్, సో వీ హ్యావ్ టు యూజ్ మెడిసిన్ అని లైఫ్ లాంగ్ వాడతారు అనమాట. But if you think of naturopathy, it is completely, entirely different. Okay, you can completely cure the diabetes, you can reverse the diabetes, but కొంచెం మన ప్రయత్నం ఉండాలి. If you think of childhood age, అప్పుడు ఏమవుతుందంటే లైక్ చిన్న పిల్లలు అంతా పాటించుకోలేరు. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే పేరెంట్స్ దే హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ ఆల్ దిస్ థింగ్. అప్పుడు వాళ్ళకు సరి అయిన ఆహారం ఇచ్చి, వాళ్ళకు సరి అయిన టైం టు టైం వాళ్ళకు మెడిసిన్ ఇచ్చి వాళ్ళకు మెయింటైన్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, దే క్యాన్ కమ్ అవుట్ ఫ్రమ్ ద type 1 or type 2 diabetes. Okay, so these two are defined in such a way. Type 1 is like this and type 2 is like this. And దీనిలో ఎట్లా ఉంటుందంటే లైక్ భాస్ట్ డిఫరెన్స్ ఈస్ దేర్. లైక్ మోడర్న్ మెడిసిన్ పరంగా మనం ఆలోచిస్తే యాక్చువల్లీ ఏమవుతుందంటే లైక్ type 1 అయినా type 2 అయినా వాళ్ళు చెప్పడం ఏంటంటే దీనికి సొల్యూషన్స్ లేదు, యూ జస్ట్ కీప్ ఆన్ యూజింగ్ ద మెడిసిన్ అండ్ లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడాలి, వాడకపోతే మీకు ఇబ్బంది అని చెప్తారు. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. యాక్చువల్లీ మై ఓన్ సిస్టర్ గురించి నేను చెప్తాను. షీజ్ a teacher and she's a government teacher. She also was been into the diabetes earlier, and ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం డయట్ ప్యాటర్న్ పాటించి ఓకే అండ్ కొంచెం ఎక్సర్సైజ్ చేసి డైలీ బేసిస్లో లైఫ్ స్టైల్ మార్చారు.
మార్చేసరికి నౌ షీ హెస్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డయాబెటీస్ కంప్లీట్లీ. అదర్వైజ్ షీ వాజ్ యూజింగ్ మెట్ఫార్మిన్ 500 mg 2 times a day ఫస్ట్ 2 years. 2 years తర్వాత అది పనిచేయలేదు. అగైన్ 1000 mg 2 times a day. ఆ తర్వాత షీ హెస్ కమ్ టు ద ఇన్సులిన్. ఓకే, అప్పుడు వరకు షీ హెస్ నాట్ కన్సల్టెడ్ మీ యాక్చువల్లీ రిగార్డింగ్ ఆల్ దిస్ థింగ్. ఆ తర్వాత ఇన్సులిన్కి వచ్చిన తర్వాత వెన్ ద ప్రాబ్లమ్ ఈజ్ బికమ్ వెరీ సివియర్, దెన్ ఓన్లీ ఓకే నాకు అడిగారు లైక్ ఈజ్ దర్ ఎనీ సొల్యూషన్ ఇన్ న్యాచురోపతి. దెన్ ఐ హ్యావ్ టోల్డ్ హర్ అండ్ ఈ విషయం అన్ని డిస్కషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది అంటే నౌ షీ ఈస్ కంప్లీట్లీ ఆల్ రైట్ విదౌట్ ఎనీ మెడికేషన్. షీ హెస్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ట్రాక్. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ చాలామంది పేషెంట్స్ కూడా ఉన్నారు, నా పేషెంట్స్ చాలామంది ఉన్నారు. సో దే ఆర్ ఫాలోయింగ్ ద డైట్ ప్యాటర్న్, దే ఆర్ ఫాలోయింగ్ ద లైఫ్ స్టైల్ అండ్ దే ఆర్ గెటింగ్ క్యూర్. సో ఈ టైప్ 2 టైప్ 1కి డిఫరెన్స్ ఇదే అనమాట. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ సెట్ ఆఫ్ కన్సల్టేషన్, ఈవెన్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఆల్సో ఇట్స్ అవైలబుల్. And my clinic is located in Gandamguda. So if anybody is interested, they can consult me over the phone. Otherwise, they can visit directly to my clinic by taking appointment. Thank you. Thank you, sir. నమస్తే సార్. నమస్తే సార్, డయాబెటీస్ అంటేనే నిజంగా ఇది అసలు వచ్చింది అంటే ఒకసారి తగ్గదు అంటూ ఉంటారు. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా బాగా ఎక్కువ చూస్తున్నాం ఫెర్టిలిటీ. సో ఇది కూడా నిజంగా చాలా మందిని బాధ పెడుతున్న విషయం. అండ్ ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉంటే వీళ్ళు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, క్యూర్ అయ్యే అవకాశం ఉందంటారా? నార్మల్గా డయాబెటీస్ వచ్చేసరికి people start using this anti-diabetic medication. ఓకే, మోడర్న్ మెడిసిన్ పరంగా మనం చూస్తే కొంతమంది ఇన్సులిన్ మీద డిపెండ్ అయిపోతారు, కొంతమంది డైలీ బేసిస్లో టాబ్లెట్స్ వాడడం స్టార్ట్ చేస్తారు. ఇది అన్నీ ఎప్పుడైనా సరే వాళ్ళకు మెడికేషన్ స్టార్ట్ అయిపోతాయి, దెన్ అప్పుడు ఏమవుతుంది, బాడీ బికమ్స్ వీక్. ఓకే, అండ్ ఈ టాబ్లెట్స్ది సైడ్ ఎఫెక్ట్ ద్వారా వాళ్ళకు ఏమవుతుందంటే వీర్య కణాలు తగ్గిపోవడం, మోర్టాలిటీ తగ్గిపోవడం, అండ్ నార్మల్గా ఈ సిమెన్ థిక్నెస్ కూడా తగ్గిపోవడం, ఇది మొత్తం జరుగుతాయి అన్నమాట. సో నార్మల్గా ఉన్న థిక్నెస్, సిమెన్కు ఉన్న థిక్నెస్ ఉండవు డయాబెటిక్ పేషెంట్కు. వాళ్ళకి ఏమవుతుంది, సపోజ్ లెటసే ఒక 6 months 7 months ఒకరు వాడేశారు, స్టార్ట్ చేశారు మెడిసిన్స్. 6 to 7 months తర్వాత వాళ్ళకు వీర్య కణాలు అన్నీ తగ్గిపోతాయి, అండ్ సైమల్టేనియస్లీ వాళ్ళకు వీర్యం కూడా చాలా పల్స్ పడిపోతాయి అన్నమాట.
సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతాయి, ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ స్టార్ట్ అవుతాయి, లైక్ వాళ్ళకు చాలా ఫాస్ట్గా డిశ్చార్జ్ అయిపోవడం జరుగుతాయి, అండ్ దే కెనాట్ ఎంజాయ్ ద రియల్ సెక్స్ లైఫ్. సో అక్కడి నుంచి అగైన్ డివియేషన్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ కొంతమందికి ఏమవుతుంది అంటే లైక్ సివియర్ బ్యాక్ పెయిన్ రావడం, ఓకే, ఆ మెడిసిన్స్ వాడడం వల్ల. యా, సో సివియర్ బ్యాక్ పెయిన్, కాన్స్టిపేషన్ డెవలప్ అయిపోతాయి అదే టైంలో. అండ్ పర్సన్ ఫైనలీ బికమ్స్ వెరీ వెరీ వీక్. అండ్ వాళ్ళకు నార్మల్గా ఒక శృంగారంలో పాల్గొవాలి అంటే వాళ్ళకు సామర్థ్యం ఉండదు, ఆ టైప్ అయిపోతాయి అన్నమాట. అండ్ లెటసే మోకమాట పడి కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు, అండ్ ఈ విషయం ఎవరికి చెప్పాలంటే కష్టమని అనుకుంటారు. సో ఫైనలీ వాట్ హ్యాపెన్, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 5 years or 10 years of time, దే విల్ బికమ్ కంప్లీట్లీ ఇంపార్టెన్స్. ఎస్, సో అప్పుడు ఇరెక్షన్ పూర్తిగా తగ్గిపోతాయి, కంప్లీట్లీ లాస్ ఆఫ్ ద ఇరెక్షన్స్, ఆ టైప్ ప్రాబ్లమ్స్కి వచ్చేస్తారు వాళ్ళు. అండ్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇట్ విల్ క్రియేట్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీలో చాలా కష్టం అప్పుడు. దెన్ అప్పుడు ఏమవుతుంది లైక్ వాళ్ళ వైఫ్తో గొడవ, ఓకే, అండ్ ఎలాంటి వాళ్ళకు ఇరిటేషన్ కూడా ఎక్కువ ఉంటుంది, బికాజ్ హార్మోన్ లెవెల్ తగ్గిపోతాయి అక్కడ. డయాబెటీస్ ఎప్పుడైనా సరే పెరిగితే మనకు ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా ఫాస్ట్గా తగ్గుతాయి, దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, మనకు ఎప్పుడైనా సరే ఈ లైక్ మనకు ఇన్సులిన్ హార్మోన్ ఇష్యూ వచ్చేసింది అనుకో, దెన్ వాళ్ళ బాడీ బికమ్స్ వీక్, వెరీ వెరీ వీక్. సో ఆటోమేటికలీ ఏమవుతుందంటే డ్యూ టు దట్ ఇన్సులిన్ సిక్రేషన్ మన బాడీలో రకరకాల కెమికల్ ప్రాసెస్ అన్నీ జరుగుతాయి అన్నమాట. అది లేకపోతే కూడా చాలా కష్టం అయిపోతాయి. అప్పుడు బాడీ బికమ్స్ వెరీ వీక్, దే విల్ హ్యావ్ మసల్స్ పెయిన్, దే విల్ నాట్ హ్యావ్ ప్రాపర్ స్లీప్ ఇన్ ద నైట్, రాత్రి కూడా నిద్ర పడుతూ ఎలాంటి వాళ్ళకి, అండ్ మసల్స్ పెయిన్ ఎక్కువగానే ఉంటుంది, వాళ్ళకు కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్ వచ్చేస్తాయి, అండ్ తిన్నది సరిగా అరగదు, బికాజ్ ఎంజైమ్ సిక్రేషన్ కూడా అక్కడ తగ్గిపోతాయి. ప్యాన్క్రియాస్ అఫెక్ట్స్ ఇండైరెక్ట్లీ. ఓకే, ఎప్పుడైనా సరే డయాబెటీస్ మనకు డెవలప్ అయిపోతే ప్యాన్క్రియాస్ మీద ఒక కోటింగ్ టైప్ వచ్చేస్తాయి, దట్ హ్యాపెన్స్ డ్యూ టు ద ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఆటోమేటికలీ అక్కడ ఎంజైమ్ సిక్రేషన్ మొత్తం తగ్గిపోతాయి. సో దట్ ఈస్ యాక్చువల్లీ ద లాజిక్ బిహైండ్ దట్. సో ఈ ఎంజైమ్ సిక్రేషన్ ఎప్పుడైనా సరే అక్కడ తగ్గిపోయిందంటే మనం తిన్న ఆహారం అన్ని సరిగా మనకు అరగదు, అరగకపోతే అప్పుడు ఏంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం డెవలప్ అవుతుంది. దీంట్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వస్తాయి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం 100%. అండ్ వాళ్ళకు ఆకలి సరిగా ఉండదు, ఓకే. అండ్ కొంతమందికి ఏమవుతుంది అంటే ఉల్టా అవుతాయి, లైక్ పీపుల్ హు ఆర్ యూజింగ్ టాబ్లెట్స్ అండ్ ఆల్, వాళ్ళకు లాస్ ఆఫ్ అపెటైట్ కాకుండా ఇంక్రీజ్ అపెటైట్ మేము చూస్తాం అన్నమాట, ఎట్లా అవుతాయి. అండ్ ఇది అన్నీ జరుగుతాయి. కొంతమందికి సపోజ్ ఆ తర్వాత కూడా ఆఫ్టర్ టేకింగ్ ద మెడికేషన్ వాళ్ళకు కంట్రోల్ లేదనుకోండి, అప్పుడు ఆటోమేటికల్ ఏమవుతుందంటే లైక్ వాళ్ళకు వెయిట్ లాస్ జరగడం అవకాశం ఉంది. ఓకే, అంటే దీన్ని మనం న్యాచురల్ గా తగ్గించుకోవాలి అని అంటే ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అంటారు? యా, ఓన్లీ థింగ్ ఇస్ ద అక్కడ ఏంటంటే మనకు హార్మోన్ లెవెల్ చూడాలి, కొన్ని టెస్ట్లు చేయాలి అక్కడ. లైక్ వీ హ్యావ్ టు గో ఫర్ టెస్టోస్టెరాన్ చెకప్కి మనం వెళ్ళాలి, అండ్ మనం సెరాటోనిన్ అండ్ డోపామైన్ లెవెల్ మనం చూడాలి, అండ్ కార్టిసోల్ లెవెల్ మనం చూడాలి. అంటే ఇది ఎవ్రీ మంత్ చెక్ చేస్తూ ఉండాలా? ఎవ్రీ మంత్ అవసరం లేదు, అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 months మనం చెక్ చేస్తే కూడా చాలు. అండ్ ప్రొలాక్టిన్ లెవెల్ చూడాలి, థైరాయిడ్ ఉందా లేదా చూడాలి, బికాస్ డయాబెటీస్ పేషెంట్స్ కు నార్మల్ గా కొంతమందికి థైరాయిడ్ కూడా ఆటోమేటికల్ డెవలప్ అయిపోతుంది. సో ఇది అన్ని మనం చూడాల్సిన విషయం. ఇది అన్ని చూసిన తర్వాత అగైన్ we can take decision what is to be done, what kind of diet he has to take, and ఏ టైప్ మెడిసిన్స్ వాడాలి, ఏ టైప్ మెడిసిన్ వాడకూడదు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బట్ డయాబెటీస్ పేషెంట్స్కు నా దగ్గర ఉన్న మెడిసిన్స్, వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్ యాక్చువల్లీ, దట్ ఈస్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ద డయాబెటిక్ పేషెంట్స్. ఓకే, సో నార్మలీ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఇంగ్లీష్ మెడిసిన్ వాడేశారు, లైక్ మనకు మోడర్న్ మెడిసిన్ కంప్లీట్గా వాడేశారు, అది కొంతవరకు వాడతారు, కొంతకాలం తర్వాత అది పనిచేయదు వాళ్ళకి. ఆ తర్వాత దే విల్ గో టు ఆయుర్వేదంలో కూడా కొంతవరకు వాడతారు, ఈవెన్ అది కూడా అవుట్డేట్ అయిపోతాయి అనమాట. దెన్ దే కమ్ టు మీ. సో ద ఎండ్ ఈజ్ ద న్యాచురోపతి అనమాట. వెన్ ఆల్ ద మెడిసిన్ ఫెయిల్స్, అప్పుడు ఇదే స్టార్ట్ అవుతాయి. అండ్ వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. సో ఆ మెడిసిన్స్ మనకు ఏమవుతుందంటే విత్ ఇన్ డే ఆర్ 2, 1 రోజు 2 రోజులు మనకు రిజల్ట్ వచ్చేస్తాయి అనమాట.
సో సచ్ కైండ్ ఆఫ్ సో దే కెన్ ఎంజాయ్ ద లైఫ్ అట్లీస్ట్ అప్పుడు నుంచి అయినా కొంతకాలం దే కెన్ ఎంజాయ్ ద లైఫ్. లేకపోతే దే విల్ లూజ్ ద కంప్లీట్లీ charm of the sexual life and completely they will lose the loss of interest in a person. సో ఇది అన్నీ జరిగిపోతాయి. అండ్ ఈ మెడిసిన్స్ వాడి ఒకరు హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్, మనం చేస్తున్న వీడియోస్ కింద మీ ఒక చిన్న కామెంట్ చదివాను నేను. సో డెఫినెట్గా ఆన్సర్ కావాలి అని చెప్పేసి తను అడగడం జరిగింది. ఏంటంటే చాలా మంది అబ్బాయిలు సాధారణంగా చాలా మందితో సెక్షువల్ గా మీట్ అవుతూ ఉంటారు. బట్ ఒక్క అమ్మాయి మాత్రం అలా చెయ్యలేదు, సో వెళ్ళలేదు. దీని వెనకాల ఏమైనా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయా? సో అసలు ఏంటి దీని వెనకాల స్టోరీ అని అడిగింది. సో వాట్స్ ద రీజన్ అంటారు? ఐ గాట్ యువర్ పాయింట్. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. అక్కడ ఈవెన్ పాత కాలంలో కూడా మన పెద్దవాళ్ళు కూడా అందరు చెప్పేవాళ్ళు ఇదే విషయం అన్నమాట. అండ్ లేడీస్ గురించి ఇట్ ఈస్ ఎ హ్యూజ్ రెస్ట్రిక్షన్ అండ్ విచ్ ఈజ్ నాట్ దేర్ ఫర్ ద జెంట్స్. ఒక అబ్బాయి వెళ్ళి సపోజ్ 10 మంది గర్ల్ ఫ్రెండ్స్కు మెయింటైన్ చేసినా సరే వాళ్ళ గురించి నథింగ్ ఈజ్ దేర్, బట్ అమ్మాయి వెళ్ళకూడదు అని చెప్పడం అక్కడ. ఓకేనా? దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇది ఎట్లా ఉందంటే లైక్ మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే లైక్ ఫర్ ద ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఒక అబ్బాయి సపోజ్ ఒక రోజులో వెళ్ళి ఒక 5 అమ్మాయితో కలిసి వచ్చారు. ఓకే, సో అక్కడ ఏమవుతుందంటే లైక్ ఆ అమ్మాయిలకు అందరికీ సపోజ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకో, దెన్ ఈ అబ్బాయి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందని వాళ్ళకి చెప్పొచ్చు. అర్థమైందా ఇప్పుడు? బట్ సపోజ్ ఒక అమ్మాయి 10 మంది అబ్బాయితో కలిశారు, లేకపోతే 5 అబ్బాయిలతో వెళ్ళి కలిసి వచ్చింది ఒక రోజు. అప్పుడు
మీరు ఎవరి ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందని మీకు ఎట్లా తెలుస్తాయి? ఇప్పుడు దట్ ఈస్ ద లాజికల్ పాయింట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద సైన్స్. అర్థమైందా ఇప్పుడు? సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ కట్ డెఫినేషన్. అక్కడ ఏమవుతుందంటే ఇన్ ఫ్యూచర్ సపోజ్ ద ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అగైన్ వీ క్యారీ ఆన్ ద డెలివరీ, వీ క్యారీ ఆన్ ద ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అవుతుంది. అండ్ డెలివరీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుడతారు. ఓకే, సో మీరు సర్నేమ్ ఎవరిది పెడతారు అక్కడ? సో ఇఫ్ యు ఆర్ కమింగ్ టు గవర్నమెంట్ నార్మ్స్ పరంగా మనం చూస్తే మీరు ఎవరు ఒకరిది సర్నేమ్ పెట్టాలి కదా అక్కడ, ఎవరిది పెడతారు? సో దీని నుంచి మనకు తెలుస్తుంది ఏంటంటే దెర్ ఆర్ సర్టన్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ద లేడీస్ విచ్ ఈజ్ నాట్ దేర్ ఫర్ ద జెంట్స్. ఓకేనా? సో దట్ ఈస్ ద ఓన్లీ మెయిన్ డిఫరెన్స్ అక్కడ, which doesn't happen with the gents, but it happens with the ladies. అప్పుడు అంతే కదా, లేకపోతే వేరేమైనా సైంటిఫిక్ రీజన్ ఉంది అని మీరు చెప్పండి. ఇట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. బట్ అక్కడ యాక్చువల్లీ సైంటిఫికలీ మనం చూస్తే ఇదే వస్తుంది అనమాట. లైక్ ఒక అమ్మాయి సపోజ్ ఒకే రోజులు 5 మందితో వెళ్ళి కలిసి వచ్చారనమాట. అప్పుడు ఏమవుతుందంటే దే కెనాట్ ఇన్ ఫ్రమ్ దాట్ డే ఇఫ్ సపోజ్ షీఈస్ గెటింగ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయిన తర్వాత వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టాలంటే అప్పుడు సర్నేమ్ కావాలి కదా, ఎవరిది పెడతారు వాళ్ళకి? దట్స్ ద క్వశ్చన్ మార్క్ అక్కడ. సో బిగ్ డిఫరెన్స్ అక్కడ. అందుకని మనము ఏంటంటే ఎలాంటి దానిలో మనం కేర్ఫుల్ ఉండాలి. అండ్ ఓకే, ఫాల్స్గా మీరు పెట్టాలంటే ఏదైనా మీరు పెట్టవచ్చు. ఓకే, ఏదో ఒక నేమ్ తీసుకొని మీరు పెట్టవచ్చు. ఇప్పుడు నౌ డేస్ పీపుల్ ఆర్ పుట్టింగ్ ఈవెన్ మదర్స్ నేమ్ ఆల్సో. ఓకే, ఇంక్లూడింగ్ సర్ నేమ్లు మదర్స్ నేమ్ కూడా పెడుతున్నారు. బట్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద లైక్ లాజికల్ రీజన్. అక్కడ లాజికల్ రీజన్ అయితే సైంటిఫికలీ మనం చూస్తే ఇదే వస్తుంది కదా. సో విచ్ డజంట్ హ్యాపెన్ విత్ ద జెంట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. నిజంగానే చాలా లాజికల్ ఇష్యూ ఇది. సో లాజిక్ గానే చెప్పారు. థ్యాంక్ యూ.